హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫేస్ అనేది చూపించకుండా యూట్యూబ్ లో లైవ్ చేయడం ఎలా? చాలా మంది నా ముక్కు బాగాలేదు, నా మూతి బాగాలేదు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని యూట్యూబ్ లో ఫేస్ అనేది చూపించకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు యూట్యూబ్ లో లైవ్ అనేది చేయాలా వద్దా అని కూడా చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళ కోసం నేను ఒక వీడియో అయితే చేశాను. అవును, యూట్యూబ్ లో మనం ఫేస్ అనేది మనం చూపెట్టకుండా కూడా మనకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే మనకు ఇప్పుడు ఉన్నాయి. ఫేస్ అనేది చూపిస్తూ లైవ్ చేస్తే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అంటే అమ్మాయిలు వచ్చేసి ఒకవేళ పెళ్ళై ఉంటే మా ఆయన ఇట్లా ఏమన్నా అనుకుంటాడు కావచ్చు, మా తమ్ముడు ఏమనుకుంటాడో, మా అమ్మ నాన్న ఏమనుకుంటారో నేను ఇట్లా యూట్యూబ్ లో లైవ్ చేస్తే, ఎందుకంటే నా ఫేస్ అనేది చూపిస్తూ లైవ్ చేస్తున్నా కాబట్టి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది కావచ్చు అని వాళ్ళు కొంతమంది భయపడుతుంటారు. ఓకేనా, మీరు యూట్యూబ్ లో లైవ్ అనేది ఫేస్ అనేది చూపిస్తూ లైవ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే చాలా మంది భయపడుతుంటారు. ఓకేనా, మన కంటెంట్ మనం చేస్తున్నాం, వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అన్నది పక్కన పెట్టేసి మన పని మనం చేసుకొని వెళ్ళడమే కరెక్ట్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మనం ఫేస్ అన్న చూపేయకుండా లైవ్ అన్నది ఎలా చేయాలన్నది మీకు నేను క్లారిటీగా చూపిస్తాను, వచ్చేయండి. ఓకే, ముందు మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. యూట్యూబ్ అన్నది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇలా అయితే వస్తుంది. హోమ్ అని, షార్ట్స్ అని, ప్లస్ సింబల్, సబ్స్క్రిప్షన్, యూ అని కనిపిస్తున్నాయా? ఈ మిడిల్ లో ప్లస్ సింబల్ ఉందా? ఈ ప్లస్ సింబల్ లోకి అయితే వెళ్ళాలి. తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వీడియో అని, షార్ట్ అని, లైవ్ అని, పోస్ట్ అని మళ్ళీ కొన్ని సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మన కంటెంట్ వచ్చేసి ఏంటి మెయిన్ ఈ వీడియోలో జస్ట్ మన ఫేస్ అనేది మనం చూపించకుండా లైవ్ అన్నది ఎలా చేయాలన్నది మన కంటెంట్ కాబట్టి ఇక్కడ వీడియో అని, షార్ట్ అని, పోస్ట్ అని కనిపిస్తుంది. వీటితో మనకి ఇప్పుడు పని లేదు, జస్ట్ లైవ్ అన్నది మాత్రమే మనకు కావాల్సింది కాబట్టి నేను ఇందులో లైవ్ అనేది క్లిక్ చేసుకున్నా. లైవ్ అనేది క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మన వీడియో అనేది కనిపిస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ మళ్ళీ కంగారు పడకండి, ఎందుకంటే ఇంకా మన లైవ్ అనేది ఇందులో స్టార్ట్ అయితే అవ్వలేదు. జస్ట్ ఈ ఫేస్ అనేది ఈ వీడియో అనేది మనకు మాత్రమే కనిపిస్తుంది, ఇంకా పబ్లిక్ అయితే కనిపించదు. ఓకే, తర్వాత చూసుకుంటే రైట్ సైడ్ లో మనకు కొన్ని సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ లో సెట్టింగ్ వచ్చేసి ఈ సింబల్ వచ్చేసి ఏంటి అంటే మనం దీని మీద క్లిక్ చేసుకుంటే ఇది మనకు బ్యాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కనిపిస్తుంది ఆల్రెడీ. ఒకవేళ మీ ఫేస్ అనేది మీరు చూపేయకుండా లైవ్ అనేది మీరు చేస్తున్నారు కాబట్టి ఇలా మీరు బ్యాక్ కెమెరా అనేది ఓపెన్ చేసుకొని కూడా లైవ్ అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాని కిందనే వచ్చేసి మైక్ సింబల్ కనిపిస్తుందా? ఈ మైక్ సింబల్ వచ్చేసి ఏంటి అంటే మ్యూట్ అని కనిపిస్తుంది. ఓకేనా, మనం మాట్లాడే వాయిస్ అన్నది పబ్లిక్ అయితే వినిపించకుండా ఉంటుంది. అసలు మనం చేసే కంటెంటే మనం ఫేస్ అనేది చూపేయకుండా లైవ్ అన్నది చేస్తున్నాం, మళ్ళీ మన వాయిస్ అన్నది పబ్లిక్ కి వినపడకుండా ఉంటే బాగోదు. ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ కూడా కాదు, ఎందుకంటే మన ఫేస్ అనేది మనం చూపిస్తున్నాం కాబట్టి జస్ట్ మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. ఆ వాయిస్ ఓవర్ అనేది మనం ఇవ్వకుంటే మన ఛానల్ మానిటైజేషన్ అన్నది కాదన్నమాట. కాబట్టి నేను ఈ మైక్ సింబల్ మీద అంటిక్ అయితే చేస్తున్నా. తర్వాత వచ్చేసి థర్డ్ ఆప్షన్ వీడియో సింబల్ కనిపిస్తుందా? దీని మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే జస్ట్ మన ఛానల్ లోగో మాత్రమే కనిపిస్తుంది. మన ఫోటో ఉంటే ఫోటో కనిపిస్తుంది, లేదంటే మీ ఛానల్ లోగో మాత్రమే ఇక్కడ ఇలా అయితే కనిపిస్తుంది. మన వాయిస్ ఓవర్ మాత్రమే వాళ్ళకి వినిపిస్తుంది. దీని మీద అంటిక్ అయితే చేస్తున్నా. అంటిక్ అనేది చేసుకొని కిందన చూసుకుంటే రైట్ సింబల్ కనిపిస్తుందా? ఈ రైట్ సింబల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కొన్ని సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. యూట్యూబ్ లో లైవ్ అన్నది మీరు లాంగ్ వీడియో లాగా చేయాలి అనుకుంటే ఇలా అడ్డంలో పెట్టేసుకొని మీరు లాంగ్ వీడియో లాగా లైవ్ అన్నది చేయాలి అనుకుంటే ఇందులో మొబైల్ సింబల్ కనిపిస్తుందా? ఈ మొబైల్ సింబల్ అనేది ఓకే చేసుకుంటే మనకు లైవ్ అన్నది అడ్డంలో వస్తుంది. ఇలా లాంగ్ వీడియో అయితే మనం ఎలా అయితే చూస్తామో సేమ్ అదే విధంగా లైవ్ అన్నది వస్తుంది. అలా కాకుండా జస్ట్ మనం మొబైల్లో షార్ట్ వీడియో ఎలా అయితే రికార్డ్ చేస్తామో అదే విధంగా మనకు లైవ్ అనేది రావాలనుకుంటే సేమ్ మళ్ళీ మొబైల్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఈ మొబైల్ సింబల్ వచ్చేసి ఇలా మనకు ఆ స్టేట్ లో వస్తుంది. అంటే షార్ట్ వీడియో అయితే మనం ఎలా అయితే రికార్డ్ చేస్తామో అదే విధంగా లైవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీరాలి. ఓకే, నేను వచ్చేసి షార్ట్ వీడియోలో లైవ్ అనేది చేస్తున్నా, అంటే లాంగ్ వీడియో లాగా ఇలా అడ్డంగా కాకుండా కేవలం షార్ట్ వీడియోలో లైవ్ అనేది చేయాలి అనుకుంటున్నా కాబట్టి రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మొబైల్ సింబల్ కనిపిస్తుందా? ఈ మొబైల్ సింబల్ అనేది క్లిక్ చేసుకున్న వెంటనే మనకు ఇలా అయితే వస్తుంది. అంటే ఇలా స్టేట్ లో మనకు లైవ్ అన్నది వస్తుంది. అంటే షార్ట్ వీడియో మనం ఏ విధంగా అయితే రికార్డ్ చేస్తామో సేమ్ అదే విధంగా మనకు లైవ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పెన్ సింబల్ కనిపిస్తుందా? ఈ పెన్ సింబల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ పైన పెన్ సింబల్ కనిపిస్తుందా? ఈ పెన్ సింబల్ క్లిక్ చేసుకొని మీరు ఇందులో ఒక థంబ్నెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లైవ్ లో మనం దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఒక థంబ్నెయిల్ మీరు క్రియేట్ అనేది చేసుకొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఫేస్ అనేది చూపించకుండా లైవ్ అనేది చేస్తున్నా కాబట్టి నేను ఆల్రెడీ ఒక థంబ్నెయిల్ అయితే ఇక్కడ క్రియేట్ అనేది చేసుకున్నా, యాడ్ చేస్తున్నా.
ఎగ్జాంపుల్ మాత్రం నేను దీన్ని ఇవ్వాలి అనుకుంటున్నా. ఈ థంబ్నెయిల్ ఇచ్చేసి పైన సేవ్ అని కనిపిస్తుందా, ఈ సేవ్ అన్నది క్లిక్ చేసుకోవాలి. సేవ్ అన్నది క్లిక్ చేసుకున్న వెంటనే థంబ్నెయిల్ అనేది యాడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. తర్వాత చూసుకుంటే టైటిల్, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను లైవ్ అన్నది దేని గురించి చేస్తున్నా అంటే మానిటైజేషన్ అప్డేట్. ఆ అప్డేట్ గురించి నేను లైవ్ లో చెప్పాలి అనుకుంటున్నా కాబట్టి నేను మానిటైజేషన్ అప్డేట్ అని ఇక్కడ నార్మల్ గా ఇచ్చేస్తున్నా. మానిటైజేషన్ అప్డేట్ అని ఇచ్చేస్తున్నా. తర్వాత దాని కిందనే విజిబిలిటీ అని కనిపిస్తుందా, ఇది ఓపెన్ చేసుకొని పబ్లిక్ అనేది క్లిక్ చేసుకొని బ్యాక్ అనేది మళ్ళీ వచ్చేయండి. నెక్స్ట్ ఆడియన్స్ అని కనిపిస్తుందా, మీరు ఇందులో నో అని ఇచ్చేయండి. ఒకవేళ మీ లైవ్ అన్నది చిన్నపిల్లల కంటెంట్ చేస్తున్నారా అంటే కిడ్స్ కంటెంట్ అనేది మీరు చేసినట్టయితే ఎస్ అన్నది పైన క్లిక్ చేసుకోవాలి. మన లైవ్ లో మనం చిన్నపిల్లల కంటెంట్ చేయట్లేదు కదా అనుకుంటే నో అనేది క్లిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ అన్నది ఇలా వచ్చేయాలి. గో లైవ్ టు గెదర్ అని కనిపిస్తుందా, దీని గురించి మనం ఈ వీడియోలో చెప్పట్లేదు ఎందుకంటే దీని గురించి మీకు సపరేట్ గా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. జస్ట్ మనం ఈ వీడియోలో ఫేస్ అనేది మనం చూపేయకుండా లైవ్ అన్నది ఎలా చేయాలి అనే దాని గురించి మాత్రమే మనం వీడియో అనేది చేస్తున్నాం కాబట్టి సపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాను. తర్వాత డిస్క్రిప్షన్ అని ఉందా, ఇందులోకి అయితే వెళ్ళేసి మీరు టైటిల్ లో ఏమని ఇచ్చారో సేమ్ అదే విధంగా ఇందులో ఇస్తే సరిపోతుంది. నేను మానిటైజేషన్ అప్డేట్ అని ఇక్కడ మళ్ళీ ఇచ్చేస్తున్నా. ఒకవేళ మీరు ఇంకా ఏమన్నా రైటింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటే రైటింగ్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మన వీడియో డిస్క్రిప్షన్ లో మనం ఏమైతే రైటింగ్ అనేది చేస్తామో సేమ్ అదే విధంగా ఇందులో కూడా రైటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. లైవ్ అన్నది మనం దేని గురించి చేస్తున్నామో సేమ్ అదే టాపిక్ గురించి ఇందులో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ లొకేషన్ అని కనిపిస్తుందా, ఇది క్లిక్ చేసుకొని మీ లొకేషన్ ఇండియా అని ఇచ్చేయండి. ఇండియా అని ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్, మన లైవ్ అన్నది మనం షెడ్యూల్లో కూడా చేసుకోవచ్చు. టైమింగ్ అనేది ఇచ్చేసి డేట్ అనేది ఇచ్చేసి షెడ్యూల్లో కూడా లైవ్ అన్నది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎటువంటి టైమింగ్స్ అనేది డేట్ అయితే ఇవ్వడం లేదు, నేను ఎటువంటి షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే లేదు. ఒకవేళ మీరు కావాలంటే మీ లైవ్ వచ్చేసి మీరు షెడ్యూల్లో కూడా పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని కనిపిస్తుందా, ఇందులోకి అయితే వెళ్ళాలి. ఈ 3 సెట్టింగ్స్ అనేవి మీరు ఆన్ లో ఉండేలా చూసుకోండి. ఫస్ట్ 3 సెట్టింగ్స్ అనేవి ఆన్ లో ఉండేలా చూసుకొని లాస్ట్ కి సెట్టింగ్ అనేది ఆఫ్ లో ఉంది. ఎందుకు ఆఫ్ లో ఉందంటే ఒకవేళ లైవ్ లో ఏమన్నా ప్రమోషన్ చేస్తుంటే దీన్ని ఆన్ చేసుకోవాలి. మీ లైవ్ లో ఏమన్నా ప్రమోషన్ చేస్తుంటే మాత్రమే ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి, లేదంటే ఎటువంటి ప్రమోషన్ లేదు, నేను నా లైవ్ లో నా ఛానల్ గురించి మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నా, ఎటువంటి ప్రమోషన్ నేను ఇక్కడ లైవ్ లో చేస్తలేను అనుకుంటే ఈ సెట్టింగ్ అనేది ఆఫ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. స్క్రీన్ కాస్ట్ అని కనిపిస్తుందా, ఈ స్క్రీన్ కాస్ట్ అనేది ఓకే చేసుకోవాలి. లాస్ట్ కి నెక్స్ట్ అని ఉందా, ఈ నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. లైవ్ అన్న చేస్తుంటే మనం వేరే వాళ్ళ వైఫై అన్నది వాడుకొని లైవ్ అన్న చేసుకోవాలి. ఎందుకు వేరే వాళ్ళ వైఫై వాడుకోమంటున్నా అంటే పైన కనిపిస్తుంది చూడండి, రికార్డ్ ఆర్ షేర్ స్క్రీన్ యూజింగ్ యూట్యూబ్ అని కనిపిస్తుందా, అంటే మనం లైవ్ లో ఉన్నప్పుడు మన ఫేస్ అనేది మనం చూపేయకుండా లైవ్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు మనకి ఒకవేళ కాల్ అయినా మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళ నెంబర్ వచ్చేసి పైన కనిపిస్తుంది, అంటే పబ్లిక్ అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే మన లైవ్ లో ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ కూడా మనకు ఎవరైతే కాల్ చేస్తున్నారో ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ అయితే కనిపిస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం వేరే వాళ్ళ డాటా అనేది వాడుకోవాలి, ఓకేనా. మన మొబైల్లో సిమ్స్ అనేవి మన నెట్వర్క్ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసుకొని లైవ్ అనేది స్టార్ట్ అనేది చేస్తే ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇలా ఇచ్చేసి స్టార్ట్ నవ్ అని ఉందా, స్టార్ట్ నవ్ అన్నది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది. ఈ పైన కొన్ని సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, అదే విధంగా మన ఫేస్ వచ్చేసి ఇక్కడ స్మాల్ లో కనిపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకొని ఈ విధంగా దీన్ని ఎక్కడ అంటే అక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడైతే దీన్ని ఉంచేస్తున్నా. స్టార్టింగ్ వచ్చేసి వీడియో సింబల్ కనిపిస్తుంది కదా, ఈ వీడియో సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే ఈ కింద చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు ఆల్రెడీ మన ఫేస్ అనేది కనిపించకుండా ఉంటుంది. అంటే మనం ఫేస్ అనేది చూపించకుండా లైవ్ అనేది చేస్తున్నాం కాబట్టి మన ఫేస్ కూడా స్మాల్ లో కూడా కనిపించకుండా ఉంటుంది. ఒకవేళ మన ఫేస్ వచ్చేసి స్మాల్ లో కనిపించాలనుకుంటే ఇలా ఇక్కడ క్లిక్ చేసుకుంటే మన ఫేస్ అనేది స్మాల్ లో కనిపిస్తుంది. ఇలా స్మాల్ లో కూడా రాకుండా ఉండాలంటే మళ్ళీ పైన టిక్ చేసుకుంటే ఇలా కనిపించకుండా ఉంటుంది, అంతే.
తర్వాత వచ్చేసి మైక్ సింబల్ కనిపిస్తుందా? ఈ మైక్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే మనం మాట్లాడే వాయిస్ అనేది పబ్లిక్ కి ఎవరికి కూడా వినపడకుండా ఉంటుంది. కానీ అలా ఉంటే బాగుంటుందా? బాగుండదు కదా. లైవ్ లో అందరూ కూడా మనతో మాట్లాడాలి కాబట్టి నేను దీని మీద అంటిక్ అయితే మళ్ళీ చేస్తున్నా. అంటిక్ అనేది చేస్తేనే నా వాయిస్ అనేది అందరికి కూడా వినిపిస్తుంది. నెక్స్ట్ కామెంట్ సింబల్ కనిపిస్తుందా? కామెంట్ సింబల్ కనిపిస్తుందా? ఈ కామెంట్ సింబల్ వచ్చేసి అంటిక్ అయితే చేసుకోవాలి. ఇలా అంటిక్ చేసుకుంటేనే మన లైవ్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి కామెంట్ చేస్తే మనకి వస్తాయి. అప్పుడు మనం వాళ్ళకి మళ్ళీ వెంటనే రిప్లై అయితే ఇవ్వచ్చు. ఇలా టిక్ మార్క్ తో ఉంటే మాత్రం మనకు కామెంట్స్ అయితే రావన్నమాట. నేను వచ్చేసి అంటిక్ అయితే చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ సింబల్. ఈ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే ఒకవేళ మీరు ఫేస్ అన్నది స్మాల్ లో రావాలి అనుకుంటే ఇలా స్మాల్ అంటే స్మాల్, బిగ్ అంటే బిగ్. ఒకవేళ మీరు ఫేస్ అనేది స్మాల్ లో చూపిస్తూ ఇలా చేసుకోవాలి అనుకుంటే మాత్రం జూమ్ చేసుకోవచ్చు, లేదంటే స్మాల్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా లైవ్ కి సంబంధించి సెట్టింగ్స్ అన్ని కూడా చేసుకొని పైన గో లైవ్ అని ఉందా, గో లైవ్ అన్నది క్లిక్ చేసుకోవాలి. వెయిట్ చేయండి, లైవ్ అన్నది స్టార్ట్ అవుతుంది. లైవ్ అన్నది ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. ఇలా కూడా మీరు ఫేస్ అన్నది చూపించకుండా లైవ్ అన్నది చేసుకోవచ్చు. ఈ పైన కనిపిస్తుందా మీకు లైవ్ అన్నది? ఇలా వస్తే డైరెక్ట్ గా లైవ్ అన్నది స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక మీ సబ్స్క్రైబర్స్ తో మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు లైవ్ లో నుంచి బయటికి రావాలి అనుకుంటే పైన ఇంటి సింబల్ మీద క్లిక్ చేసుకొని ఓకే అన్నది ఓకే చేసుకోండి. ఇలా కూడా మీరు ఫేస్ అనేది చూపించకుండా యూట్యూబ్లో లైవ్ అనేది చేసుకోవచ్చు సింపుల్గా.